ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మునగాకు. నేను మీకు మునగాకుతో చాలా రెసిపీస్ చెప్పా కదా. ఈ రోజు అయితే మునగాకు పౌడర్ చెప్తున్నాను. ఇంతకుముందు డైరెక్ట్ గా మనం మునగాకు నీళ్ళలో ఆరబెట్టేసుకొని దాన్ని పొడి చేసుకొని అన్ని కర్రీలలో వాడుకోవచ్చు అని చెప్పాను కదా. తర్వాత మునగాకుతో మనము కర్రీ చేసుకున్నాము, పరోటాలు చేసుకున్నాము. ఈ రోజు అయితే మునగాకుతో పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని మనము అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, దేంట్లోకైనా తినొచ్చు. ముందుగా అయితే మునగాకును ఆకు దుయ్య కంటే ముందు నీటితో మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి. తర్వాత పప్పులు మన ఇష్టం. నేనైతే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 పప్పులు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకొని వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాలు తీసుకొని ధనియాలు కూడా వేయించుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాను. కొంచెం చింతపండు కూడా వేయించేసుకున్నాను. అవన్నీ కూడా మంచిగా డ్రైగా రోస్ట్ అవ్వనివ్వాలి. మంచిగా డ్రైగా రోస్ట్ అయిపోయిన తర్వాత వాటిని మనము చల్లారనివ్వాలి.